విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఈ వైట్ కార్డు విషయంలో అధ్యక్ష, చాలామంది ఇదివరకటి నుంచి వైట్ కార్డ్స్ ఉండి అర్హత లేనప్పటికీ కూడా వైట్ కార్డ్స్ పొంది ఉన్నారు అధ్యక్ష. అసలు వైట్ కార్డు ఉండటానికి ఎంత అమౌంట్ ఉండాలి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పూర్ పర్సన్? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ మెంట్ బై బీపీఎల్? మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి, అబోవ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వైట్ కార్డ్స్లో పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రాలకి వెళ్ళి లేకపోతే వేరే చోట నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి కార్డులో కొత్తగా జంటకి యాడ్ చేసే అవకాశం లేదు అధ్యక్ష. దాని వలన ఆరోగ్యశ్రీ కార్డు, మెయిన్గా వైట్ కార్డ్ అంటే ఏదో కేవలం బియ్యము సప్లై గురించి కాదు అధ్యక్ష, కేవలం హెల్త్ రీజన్స్ ద్వారా దాని గురించే వైట్ కార్డు మీద అందరూ కూడా ఫోకస్ పెడుతున్నారు అధ్యక్ష. అట్లాగే చాలామంది భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రావాలన్నా మళ్ళీ వైట్ కార్డు ఉండాలి. వాళ్ళకి ఏజ్ 60 years దాటినప్పటికీ కూడా పెన్షన్ రావట్లేదు అధ్యక్ష. సో అన్నిటికీ కూడా కంప్లీట్గా ప్రతి దానికి కూడా వైట్ కార్డ్ అనేది ఒక మ్యాండేటరీ కింద ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ వైట్ కార్డ్స్ చాలా కాలం నుంచి స్ప్లిట్ కార్డ్స్ కూడా ఇవ్వటం లేదు అధ్యక్ష. దీనికి ప్రభుత్వము త్వరితగతిన చర్యలు తీసుకుని అసలు ఇన్కమ్ని ఫిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి రీసర్వే చేసి టోటల్గా కార్డ్స్ సిస్టమ్ని రీవ్యాంప్ చేస్తే కరెక్ట్ ఒక ట్రాక్లోకి వస్తుందనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. దయచేసి ప్రభుత్వాన్ని, మంత్రివర్యుల్ని కూడా త్వరితగతిన ఈ వైట్ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. పార్సాది గారు. నమస్కారం సార్. ఇక్కడ సార్, ధన్యవాదాలు అధ్యక్ష. నేను చెప్పాల్సిన విషయాలు పెద్దలు చెప్పారు. ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కోసం, ఎందుకంటే వైద్యం బాగా విలువైనది అవ్వడం వల్ల వీళ్ళు బియ్యం కోసం అని కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొంతమంది, లేదా రిజర్వేషన్లు పొందడానికి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకైతే క్రీమీ లేయర్ ఉండదు అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్లో కానీ లేదా ఓబీసీలో రిజర్వేషన్ కోసం కూడా ఈ తెల్ల రేషన్ కార్డు చూస్తూ ఉన్నారని, ఈ తెల్ల ఆదాయ మార్గాన్ని తగ్గించి ఆదాయాన్ని తక్కువగా చూపించి తెల్ల రేషన్ కార్డు తీసుకునే ప్రక్రియ గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగి కార్డుల సంఖ్య పెరిగింది అధ్యక్ష. ప్రభుత్వం దీని మీద అర్హుల ఒకసారి ఒక చట్టబద్ధమైనటువంటి ఫార్ములా తీసుకుని అర్హులైన వాళ్లకు న్యాయం చేస్తూ, లేదా అనర్హుల్ని ఏ విధంగా తీస్తారో దానికి ఒక విధి విధానం రూపొందించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. సత్యనారాయణ చౌదరి గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, పార్థసారథి గారు, ఈశ్వరరావు గారు లేవనెత్తిన పలు అంశాల గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సిన సందర్భం అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద కుటుంబాలని ఆదుకోవాలి, రాష్ట్రంలో మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి మనం అర్హత కలిగే విధంగా ఒక అండగా నిలబడాలి, ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లాలని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంది అధ్యక్ష. కానీ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఇందాక గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పారు. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో. అంటే దాదాపు 4,26,44,000 మందికి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 91% జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష. కవరేజ్లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష. దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఎప్పుడు కూడా మేము పెట్టలేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా, అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా మనం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసాం అధ్యక్ష. ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతంలో 10,000 రూపాయల నెలకి, అర్బన్ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్, అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ 3 acres, డ్రై ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష.
అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. దీన్ని 6 నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష. కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సఫాయి కర్మచారులు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎవరైతే